తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ తెల్లారి లేచి ఏమైంది అంటున్నారు. ఏమైంది? అసలు ఆమె వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చిన్న కార్యాన్ని చెప్పాలి. ర్యాప్చర్ అంటే ఎత్తపోటు కాదండి. ప్రవక్త అంటున్నాడు, ర్యాప్చర్ అనే పదానికి ఎత్తపోటు కాదు. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే లాక్కొని పోవటం, గుంజుకొని పోవటం. ఒక దొంగ మర్యాదగా మెడలో గొలుసు తీసుకెళ్ళాడుగా, ఎడ తీసుకెళ్తాడు? గుంజుకొని పోతాడు. అదే ర్యాప్చర్ అంటే. నీ పరిస్థితుల్లో నువ్వు బిజీగా ఉన్నప్పుడు, వింటున్నారా, అసలు నీకు ఎత్తపడటానికి తీరిక లేనప్పుడు, ఎత్తపడటానికి కూడా తీరిక లేనప్పుడు, ఆ సమయంలో నిన్నేం చేస్తాడంటే ఇక్కడి నుంచి లాక్కొని పోతాడంట ఆయన. ఎంతమంది లాక్కొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు? ప్రభువా నన్ను తీసుకొని వెళ్ళు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుతున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని లాక్కొని పోతాడు ఆయన. ఈరోజు మనమైతే ఎలా ఉన్నామంటే దెయ్యం వేసిన ముసుగులోకి వెళ్ళిపోతున్నాం చాలామంది. కానీ వధువు ముసుగులు చించి వేస్తుంది. ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న కార్యం చదివాను అంతే మొన్న. ఒక చిన్న కార్యం ఏంటంటే, ఒక షాప్ యజమాని చావు బతుకుల మధ్య ఉన్నాడంట. చావు బతుకుల మధ్య ఉండి ఇక కాసేపట్లో చచ్చిపోతాడనంగా 3 కొడుకులు ఉన్నారు. 3 పిలుస్తున్నాడు. అరే పెద్ద కొడుకు ఎక్కడున్నాడంటే, డాడీ ఇక్కడే ఉన్నా. చూశాడు. అరే రెండో కొడుకు ఎక్కడున్నా అంటే ఏడ్చుకుంటూ వస్తున్నాడు. డాడీ నన్ను అడుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు కాబట్టి అని. వచ్చి డాడీ ఇక్కడే ఉన్నానని ఏడ్చుకుంటూ వచ్చాడు. అరే మూడోవాడు ఎక్కడున్నాడన్నా అంట. డాడీ నేను కూడా ఇక్కడే ఉన్నా అని వచ్చాడు. రాగానే 3 ఇక్కడ చేస్తే షాపులో ఎవరు చచ్చారా అన్నాడు అంట. 3 ఇక్కడ ఉంటే అంటే చచ్చేటప్పుడు కూడా షాపే. ప్రజల పరిస్థితి అలా ఉంది ఈరోజు. ప్రజల యొక్క బిజీ, వాళ్ళకేసిన ముసుగు. అయితే వధువు ఆ ముసుగుని చించివేయాలా? వధువు మీద ఆ ముసుగు పని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను లాక్కొని వెళ్ళటానికి రాబోతున్నాడు. నువ్వు చెప్పొచ్చు, అయ్యా రేపే నా పెళ్ళి, నేను ఎత్తబాట్లు ఎక్కడ వచ్చేది? ఆయన వినడు. ఆయన నీ పెళ్ళి రేపైనా సరే నేను ఇక్కడి నుంచి లాక్కొని పోతాడు ఆయన. ఎత్తబడుట కాదు, లాక్కొని పోవుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లాక్కొని పోతాడు? వచ్చేది దొంగ గనక. వచ్చేది ఎవరండి? దొంగ. దొంగకు మర్యాద ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను కొన్నాడు ఆయన, నువ్వు ఆయన సొత్తు.